హలో ఫ్రెండ్స్, ముందుగా మీరు కీప్యాడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత 5905 కాల్ చేయండి. కాల్ చేశాక మీరు మిమ్మల్ని ఒక ఆప్షన్ అయితే అడుగుతుంది. లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోమని. లాంగ్వేజ్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్గా ఉంటుందో ఆ లాంగ్వేజ్ అనమాట. నేను తెలుగు కోసం అయితే ఓటు ప్రెస్ చేస్తున్నాను. అలాగే మీకు ఇక్కడ చెప్తుంది డేటా ఇంటర్నెట్ సేవలు యాక్టివేట్ చేసుకోవాలా లేదా అనేది. యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే ఒకటి నొక్కండి, యాక్టివేట్ చేసుకోండి. తర్వాత వచ్చేటప్పటికి మిమ్మల్ని మీరు ఏ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకున్నారు, ఓటర్ ఐడి కార్డా ఆర్ ఆధార్ కార్డు ఇంకేదైనా డాక్యుమెంట్ ఇచ్చారా సిమ్ యాక్టివేషన్ కోసం అని చెప్పేసి అడుగుతుంది. నేనైతే ఆధార్ కార్డు ఇచ్చాను కాబట్టి ఆధార్ కార్డు కోసం 2 నొక్కమంటుంది. మిమ్మల్ని అక్కడ ఆప్షన్స్ అయితే అడుగుతుంది. మొదటి ఆప్షన్ ఇచ్చినప్పటికీ ఓటర్ ఐడి కార్డు అనమాట. ఇప్పుడు నేను 2 అయితే ప్రెస్ చేశాను. ఇక ఇప్పుడు ఆధార్ కార్డుకి లాస్ట్ 4 నెంబర్లు ఉంటాయి కదా, ఆ లాస్ట్ 4 నెంబర్లు అనేవి మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటర్ చేసుకున్న తర్వాత ఒకటి నొక్కాల్సి ఉంటుంది. ఒకటి నొక్కిన తర్వాత ఆ నెంబర్ కన్ఫర్మ్ చేసుకొని తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ అవుతుంది అనమాట. డేట్ ఆఫ్ బర్త్ ని కన్ఫర్మ్ చేసేసి డేట్ ఆఫ్ ఇయర్ ఎంటర్ చేసి ఒకటి నొక్కామంటే వెంటనే మనకి సిమ్ కార్డ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఈ విధంగా సిమ్ కార్డ్ ని 5905 చేసిన తర్వాత సిమ్ యాక్టివేషన్ అనేది జరుగుతుంది. 15 నిమిషాల్లో మనకి రీఛార్జ్ అయితే ఆటోమేటిక్ అయిపోతుంది అనమాట. ఇన్ కేస్ మీకు రీఛార్జ్ కాని పక్షంలో మనం వాళ్ళ నెంబర్ తీసుకొని కాంటాక్ట్ అయ్యామంటే వాళ్ళు వెంటనే రీఛార్జ్ అయితే చేసేస్తారు. ఇది ఫ్రెండ్స్ 5905 చేసే విధానం ఐడియా సిమ్స్. నెక్స్ట్ ఎయిర్టెల్ సిమ్ ఎలా చేయాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి చర్చగలరు. మళ్ళీ నా ప్లేస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మీ నెంబర్ అనేది నాకు